మాది బీ కొత్తూరండి సార్, పిడాపురం మండలం అండి. నా కొడుకును వినాయకుడి బొమ్మ ఊరేగించుకుంటూ వస్తున్నారండి, మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారండి. మా ఇంటి దగ్గర నుంచి వస్తే మేము అందరం కుర్రాళ్ళు అందరూ డ్యాన్స్లు వేసారు, మేము వేసాము, ఆడవాళ్ళం అందరం వేసాము, ఉత్సాహంగా వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నా కొడుకు వెళ్తే ఇలా మంచం మీద కూకోబోదికి అది అక్కడ దెబ్బలాట అయిపోతుంది అన్నారు. దెబ్బలాట అయిపోతుందంటే బాబా ఏంటి దెబ్బలాట అయిపోతుంది అంటున్నారు ఏంటి, అలాగని వెళ్తే నా కొడుకు కొట్టేస్తున్నారండి. కొట్టేస్తే ఇంకా పడిపోతే అయ్యండి ఆయన ఒకరు ఇలాగడు వీళ్ళందరూ నా కొడుకుని కొట్టేసారండి. ఇప్పుడు నరికేసారు. నా కొడుకు బాధలో నేను ఉంటున్నానండి బాబు. ఇప్పుడు నా కొడుకు ఎలాగున్నాడో నాకు తెలియలేదండి. నాకు ఎవరూ లేరండి, నా భర్త లేదు, ఎవరు లేరండి. నాకు సాయం చేసేవారు ఎవరు లేరండి. వినాయకుడి గొడవల గురించి ఏదో బాంబుకాయ వేసారంట, బాంబుకాయ వేసారని అడిగారని నేను మేము కనపడిపోయి కొట్టేశారండి. అలాగే కాకినాడలో ఉన్నాడండి నా కొడుకు, దెబ్బలతో ఉన్నాడండి, హాస్పిటల్లో ఉన్నాడండి. మరి నాకేదో సాయం చేయండి బాబుగా. అంజబాబు అండి, దుడ్డు నాగండి, ఎమ్మిలి సత్యబాబు అండి, దుడ్డు రాంబాబు అండి.